కాక ఆ కుటుంబంలో బెదిరించి 2 లక్షలకు ఒప్పుకోమని బెదిరించి గద్వాల పూటూరులో తీసుకొచ్చి ఆ బాడీని పెట్టించారు. అంటే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మేము అధికారంలో ఉన్నాం కదా అని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్ల మీదకి పోయి ఎవడైనా ఏ పార్టీ పోయి ఆ పార్టీలతో రాజకీయం చేసుకుంటారు. ఈడ కొత్త సాంప్రదాయం మొదలుపెట్టింది. ఈసారి కొత్త సాంప్రదాయం ఏం మొదలుపెట్టారంటే మా కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళకి పోవడము, ఇళ్ళలో కూర్చోవడము, ఇక వస్తావా లేదా ఎప్పుడు వస్తావా లేదా, రాకుంటే బాగుండ చూడు, పైన వచ్చేది మేమే, ఈడ అవినామం వస్తుందేమో అని భయపడిస్తారు. కొడుకుల్లారా భద్రంగా ఉండండి. మీరు ఎవరెవరి ఇళ్ళకి పోయి బెదిరిస్తున్నారో మీ చెమ్ల కలుస్తాం. మా గవర్నమెంట్ వచ్చినాక తల కిందికి పైకి కాళ్ళు పైకి చేస్తా కూడా కేసీఆర్ కాదు, కేసీఆర్ జైలు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాసి పెట్టుకోండి. ఈరోజు ఏ రాజకాలు మీకు సృష్టిస్తా ఉన్నారో గ్రామాల్లో పోయి ప్రశాంతత లేకుండా, మీకు చేతనైతే కాళ్ళు మొక్కో ఏళ్ళు మొక్కో ఓట్లు అడుక్కునండి. అంతేగాని మా కార్యకర్తల ఇళ్ళకి పోయి మా నాయకుల ఇళ్ళకి పోయి సిగ్గు లేదా మీకు? రామంటే కూడా కాళ్ళు పట్టుకుని అడుక్కోడితే సిగ్గు లేదా మీకు? మీకు సిగ్గు ఉంటే శరం ఉంటే మా నాయకుల ఇళ్ళకి మా కార్యకర్తలకి మీరు కాలే పెట్టరు. 2 సార్లు ఓడిపోయినా ఒక్కసారి ఓటేయండి, 2 సార్లు ఓడిపోయినా ఒక్కసారి ఓటేయండి. ఇప్పుడు కొత్త డైలాగ్, పోయినసారి ఏం చెప్పి బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన భార్య తిరిగేది ఇట్లా పుస్తకాలు పట్టుకొని, నాకు ఈ పుస్తకాలు ఒక్కటే మిగిలినాయి. మరి 4 ఏళ్లలో పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఆ రోజు నీకు పుస్తకాలు ఒకటే మిగిలిన ప్రచారం చేసుకున్నావు. మరి 4 ఏళ్లలో నీకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కోట్ల రూపాయలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు. ఇక్కడ నుంచి మీ నాయకుడు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని తోస్తే టిఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్న ప్రజలను తోసిండ్రు, ప్రజల యొక్క ఆస్తులను తోసిండ్రు, భూములను తోసిండ్రు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకను తోసిండ్రు, కోట్లు నెలకు కోట్లు సంపాదించారు. వీళ్ళు వస్తారట పాపం. అభివృద్ధి అంటే వానికి అడ్రస్ తెలుసా? వానికి నెట్టంపాడు కాలువలు ఎట్లా పోయినావో దాని సంగతి తెలుసా? ఏ కాలువ ఎట్లా పోతుంది, ఎక్కడ నీళ్ళు వచ్చే సంగతి తెలుసా? జమ్ము మలుస్తున్నట్టు కాలువలో నీళ్ళు వస్తే వీడు పోతాడు ఆ కాలువ కాడికి పోయి నీళ్ళు ఇడిచి కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ నీళ్ళు ఇచ్చిన ఫోటోలు దిగొచ్చి వాట్సాప్ లో ఫోటోలు. అరే దమ్ముంటే రా నా ఎంబడి, ఏడ నీళ్ళు ఇచ్చావో చూపిస్తాం. నా ఎంబన్నాడు నీ కేసీఆర్ ఆడ నీళ్ళు ఇచ్చిండు, నువ్వేం తీసుకొచ్చినావు ఈ గద్వాలకి? నడు నా ఎంబడి మాట్లాడతావు, ఆడకొచ్చి మాట్లాడతావు. నీ కేసీఆర్ ఒక జూటాకోరు, వీడు అంతకు మించిన జూటాకోరు. నిన్న చెప్తున్నాడు కేసీఆర్ పాపం నిజామాబాద్ లో సభ పెట్టిండంట. ఇటువంటి జూటాకోళ్ళందరికీ తయారు చేసిండు. నేను రాష్ట్రాన్ని లూటీ చేస్తా, మీరు జిల్లాలను లూటీ చేయండి, నియోజకవర్గాలు లూటీ చేయండి, ప్రజలని ఇండ్లు ఇడిపియండి, ఊర్లు ఇడిపియండి, అడకట్టిని ఇంకా దేశాలకు పంపించండి అని వాడు టీఆర్ఎస్ నాయకులను పెట్టిండు. ఈరోజు నెట్టంపాడు ప్రాజెక్టే లేకుంటే గద్వాల పరిస్థితి ఏమి? వరుసగా 3 ఏళ్లు కరువు, 1 రూపాయి కరువు పైసలు రాలేదు రైతులకి. 4 ఏళ్ల నుంచి 1 రూపాయి కరువు పైసలు వచ్చినాయి. రైతు బంధు పథకం అంట. ఆయనకు 4 ఏళ్ళు అయి ఓట్లు వస్తుంటే రైతు గుర్తొచ్చిండు. 4 ఏళ్ళు అయి ఓట్లు ఇక దగ్గరకు వచ్చినాయి కాబట్టి రైతు గుర్తొచ్చిండు. రైతు బంధు పథకం, ఆ పథకం ఈయన ఇంకా రైతులకు పెట్టిండు కొట్లాట. ఇప్పుడు ఇంకా ఎంఆర్ఓ ఆఫీసులలో తిరిగి చెప్పులు అరిగి పైసలు ఖర్చు పెట్టి జేబులన్నీ చిల్లులు పోయి అప్పులు తీసుకొచ్చి ఆ బుక్ల కోసము, పైసల కోసము, ఖాతా మార్పిళ్ల కోసము, ఆన్లైన్ లెక్కించుకోవడం కోసము
ఈరోజు అనేక కష్టాలు రైతులు ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ తిరుగుతుంటే నేను చెప్తా ఉన్నా 2 నెలలు ఓపిక పట్టండి 2 నెలలు రైతన్నలారా 2 నెలలు ఓపిక పట్టండి మీ సమస్యలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీ భూములలో ఎలాంటి పంచాయతీలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి తెలియజేస్తాను